నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపీకృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, అక్టోబర్ 25 అనుకుంటా 2018 సంవత్సరం విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఘటన, అది అందరికీ గుర్తుంది. సేమ్ టైం నిన్న ప్రకాశం జిల్లా పర్యటనలో ఉండగా జగన్మోహన్ రెడ్డి, ఒక వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత అభిమానినే చెప్పుకునే వ్యక్తి కాన్వాయ్లోకి వెళ్ళిపోయాడు, అద్దాలు వాళ్ళు కొట్టేశాడు, పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ పూర్తి వివరాలని ఎట్లా చూడాలి? కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి జనాలకి, ఎట్లా చూడాలి పూర్తిగా దాన్ని? మనకి చిన్నప్పుడు నాన్నాపులి కథ చదివే అందరం. ఒక తండ్రి కొడుకులు మేకలు కాయటానికి వెళ్తారు. తండ్రి చెప్తాడు కొడుకుతో, ఈ మేకల్ని తినటం కోసం పులి వస్తుంది, అది నీకు కూడా ప్రమాదమే, పులి అంటూ వస్తే నన్ను పిలువు అని చెప్పని. వీడి కుర్రాడు అకతాయితనంతో టెస్ట్ చేయడం కోసం మా నాన్న ముందు వస్తాడా రాడా, నా మీద నిజంగా శ్రద్ధ ఉందా లేదా అని చెప్పని, పులి రాకుండానే నాన్నా పులి అని చెప్పని కేకలు పెడతాడు. తండ్రి పరిగెత్తుకొస్తాడు. వస్తే పులి రాలేదు నాన్న, నువ్వు వస్తావు లేదా అని చెప్పని కేకేసాను అంటాడు. ఇంకొకసారి కూడా అట్లాగే చేస్తాడు. మూడోసారి నిజంగా పులి వచ్చుద్ది. వీడేదో ఇట్లాగే నన్ను పరాచకం ఆడుతున్నాళ్ళమ్మని చెప్పని తండ్రి రాడు. ఆ పులి వీడిని ఎత్తుకెళ్ళిపోద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్టు వేదికగా సృష్టించిన కోడికత్తి డ్రామా పర్యవసానం ఆయన కాన్వాయ్లో నిజంగా ఆయన భద్రతకి ప్రమాదకరంగా ఎవరైనా జొరబడినా కూడా రెండోసారి ప్రజలు నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిన్న ప్రకాశం జిల్లా పొదిలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆగి ఉన్న కాన్వాయ్ లోపలికి, ఆ భద్రతా వలయంలోకి ఒక కుర్రాడు జొరబడి, వాడు చేతులతోటి తలతోటి ఒక వెహికల్ అద్దాలు పగలగొట్టాడు అని చెప్పని వార్త. ఇప్పుడు ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉన్నారు. అవును, బుల్లెట్ ప్రూఫ్ బస్సు అద్దాలు పగలగొట్టడం అనేది అసాధ్యం. ఆ బస్సు జోలికి వెళ్ళాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి అని అంటే ఆ బస్సు జోలికి వెళ్ళి ఆ బస్సులో జొరబడో, లేదు ఆ బస్సు అద్దాలను ఏదైనా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసో, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయట బహిరంగ సభలోకి వచ్చేటప్పుడు, ఆయన బస్సు దిగి వచ్చినప్పుడు ఏదైనా అటెంప్ట్ చేశారనంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఏదో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనాయి అని భావించవచ్చు మనం. ఇక్కడ ఆ కాన్వాయ్లోకి జొరబడి ఆ కాన్వాయ్లో ఉన్న ఒక వెహికల్ని టచ్ చేశాడని చెప్పని వార్త వచ్చింది. అంటే అతని అల్టిమేట్ గోలు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది బుల్లెట్ ప్రూఫ్ బస్సులో, అది అందరికీ తెలుసు కదా. కాన్వాయ్లో ఉన్న వేరే వాహనాన్ని అతను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా, అక్కడ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళొచ్చేమో, దృష్టిని ఆకర్షించవచ్చేమో, అటెన్షన్ రాజేయడానికి ఉపయోగపడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు వచ్చే ముప్పు అయితే లేదు అక్కడ. ఇది వాస్తవం. ఇక వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఆయన పర్యటిస్తున్న సందర్భంగా కొత్త స్కీమ్ ఏంటంటే, జనాలకి ఇప్పుడు ఆయన పర్యటన గతంలో బ్యారికేడ్లు కట్టేవాళ్ళు, షాపులు క్లోజ్ చేయించేవాళ్ళు, స్కూల్స్కి సెలవులు ఇచ్చి ఆ బస్సులు తీసుకునేవాళ్ళు, వేల మంది పోలీసులు మోహరించేవాళ్ళు, చెట్లు నరికేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మొదలైన ఫెసిలిటీ ఏంటంటే మిడ్ సమ్మర్లో కరెంటు కట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో పర్యటిస్తుంటే ఆ ప్రాంతంలో భద్రతా చర్యల పేరిట, ఎందుకంటే ఆయన ఒక ఎత్తాటి బస్సు మీద ఆ బస్సు పైన నిలబడి ఆయన పర్యటన చేస్తున్నాడు కాబట్టి ఆయన భద్రతకు ముప్పు అని చెప్పని, మరి అంటే కరెంటు తీగల కంటే ఎత్తు మీద ఉన్నాడు ఆయన. నాకైతే అంత ఎత్తు అయితే నాకేం కనపడలా. గ్రామాల్లోకి ఏమో వెళ్ళట్లేదుగా, పెద్ద రోడ్ల మీద మనకి శివరాత్రి సందర్భంగా ప్రభలు ఊరేగింపు జరిగేటప్పుడు కరెంటు తీగలు కత్తిరిస్తారు. లేదు అంటే దేవుడు రథం ఊరేగింపు జరుగుతుంటే కరెంటు తీగలు కత్తిరిస్తారు. ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న సందర్భంగా ప్రజలకి ఈ ఫెసిలిటీ ఏంటి? మిడ్ సమ్మర్లో ఒక్కపోతే జనాలు బయట, ఆయన రాజకీయ పార్టీ అధినేతగా ఇప్పుడు పర్యటిస్తున్నారు, ముఖ్యమంత్రి హోదాలో కాదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ఆయన ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా పర్యటించాలి. టిఎన్ శేషన్ గారి ఎన్నికల ఆదేశాలు ఏంటి? ఎన్నికల ప్రచారం ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు. గతంలో బహుశా నువ్వు చిన్నాడు గోపి,
టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టక ముందు ఎలక్షన్ అంటే అంతకుముందే ఖరీదైన పెయింట్ వేసుకున్న గోడలు కూడా మొత్తం పులిమేసేవాళ్ళు. పలానా వాళ్ళకి ఓటేయండి, పలానా వాళ్ళకి పలానా పార్టీకి ఓటేయండి రాసేస్తూ ఉండేవాళ్ళు. మొత్తం వాల్ రైటింగ్స్ నింపేసేవాళ్ళు. 40 అడుగుల 60 అడుగుల కటౌట్లు ఎన్టీ రామారావు గారి, ఇందిరాగాంధీ గారి పోటాపోటీగా ఉండేవి. ఆ బెడద వదిలిచ్చేశారు శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత. అప్పటి నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి అంటే ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి వీల్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక పర్యటనలు సందర్భం అయితే వేరు. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, వైసీపీ పార్టీ అధినేతగా తన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు ఆయన. దానికోసం ప్రజలకి కరెంటు కట్ చేయడం ఏంటి? 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం అది. అక్కడ ప్రజలు మౌనంగా భరిస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి ఈ రకంగా. ఇవాళ భద్రతాపరమైన ఉల్లంఘన జరిగిందంటున్నారు. అసలు సిసలు ఉల్లంఘన ఏంటో నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ రక్షణలో ఉన్నారు. ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్టీ ఆల్రెడీ ఆయన మీద ఒకసారి అలిపిరి దగ్గర క్లైమర్ మైన్స్ తోటి దాడి జరిగింది. ఆయన అమరావతి పర్యటిస్తుంటే ఆయన కాన్వాయ్లో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు జొరబడి ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అది నిరసనలో భాగంగా పరిగణించాలి, దాన్ని దాడిగా పరిగణించడం అవసరం లేదు, అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు దానికి. ఓహో, నిరసన తెలియజేయటం అంటే రాళ్ళు చెప్పులు ఇసరటం అని చెప్పని సమాజానికి నేర్పారు గౌతమ్ సవాంగ్ గారు. ఆ తర్వాత ఎన్ని సందర్భాల్లో జరిగినాయి ఈ దాడులు? నందిగామలో బాదుడే బాదుడు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగి ఒక ఎన్ఎస్జీ కమాండో ఆయన తలకి రక్తపు గాయమైంది. ఎర్రగొండపాలెంలో అక్కడ మరొకసారి రాళ్లదాడి జరిగి ఆ రాళ్లదాడి జరిగిన సందర్భంగా ఒక తెలుగుదేశం కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పని పర్యటన చేస్తున్న సందర్భంగా చిత్తూరు జిల్లాలో అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన మీద రాళ్లదాడి చేసి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసింది ప్రభుత్వం. మనం అందరం వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. అక్కడ ఆయన మీద రాళ్లదాడి జరుగుతుంటే ఎన్ఎస్జీ కమాండోలు ఆ మ్యాట్స్ అడ్డం పెట్టి ఆయన కాపాడిన తీరు మనందరం చూసాం. అది భద్రతాపరమైన ఉల్లంఘనలు అంటే. ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకు వెళ్తే విశాఖపట్నం పర్యటనలు చెయ్యనివ్వకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా అక్కడ వైసీపీ శ్రేణులు వచ్చి హంగామా సృష్టిస్తుంటే వాళ్ళని అడ్డుకొని ఈయనకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని ఎలో చేసి ఈయన్ని మీరు మీ పర్యటన మానుకొని వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పని నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించిన తీరు చూసాం మనం. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి అనుమతి తీసుకొని కుప్పం వెళ్తే మీ నియోజకవర్గంలో పర్యటించడానికి మీకు అధికారం లేదు అని చెప్పని డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్న తీరు చూసాం. ఇది అలజడులు సృష్టించడం అని అంటే. ఉద్రిక్తతలు పెంచే విధానాలంటే ఇవి. 100కి 100 రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జరిగింది అని చెప్పని చెప్తున్న ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రజల్లో అనుమానాలు ఎందుకు కలిగిస్తుంది అని అంటే, ఏదైతే కొడుకత్త సంఘటన నా మీద హత్యాయత్నం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్ క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులది, ఆ క్యాంటీన్లో పనిచేస్తున్న అతని దగ్గర ఈ కత్తి ఎట్లా వచ్చింది, ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు ఒక హంగామా సృష్టించారు, ఎమోషన్స్ పెంచే ప్రయత్నం చేశారు, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందారు. ఇది కూడా నిన్న జరిగింది. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు కూడా సేమ్ ఇదే. ఆ జల్పల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలుగా మొన్న గౌరవ హైకోర్టు బెయిల్ ఇచ్చే వరకు జైల్లో మగ్గాడు. అవును. కనీసం బాధితుడిగా స్టేట్మెంట్ ఇవ్వడానికి కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తీరిక కూడా దొరకలేదు. తాడేపల్లి నుంచి ఎన్ఐఏ కోర్టు విజయవాడ కోర్టుకు రావడానికి ఆయనకి విదేశాల పర్యటన చేయడానికి తీరుకుంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడానికి తీరుకుంటుంది. అవును. కానీ తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు రావడానికి మాత్రం తీరిక దొరకలా. చివరికి గౌరవ హైకోర్టే జగన్మోహన్ రెడ్డి గారి సహాయ నిరాకరణ అర్థం చేసుకొని అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చింది. ఇక్కడ ఏంటి దానికి ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు కూడా ఎన్నికలకు ముందు ఒక హంగామా సృష్టించి ఎమోషన్స్ పెంచి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా అటువంటి ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలు మరొకసారి ప్లే చేసే ప్రయత్నం చేసినా వీటిని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా ఇతను కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలైనా ఇస్తా,
నా సోదరుని చదివించుకోవడానికి మాకు సంవత్సరానికి 2.2 లక్షలు ఖర్చు అవుతుంది. అంత గవర్నమెంట్ ఎక్కడ ఇవ్వట్లేదే, అతనికి ఎందుకు ఇస్తారు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకసారి గమనించుకుంటే మనం, ఈ 5 సంవత్సరాల కాలమే కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఈ రోజు దాకా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జేబు నుంచి 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వంగా చూసామా మనం ఎప్పుడైనా? ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తల సంక్షేమ నిధి మెయింటైన్ చేస్తూ ఉన్నారు, కార్యకర్తల పిల్లల కోసం స్కూల్స్ కాలేజీలు రన్ చేస్తూ ఉన్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ అవుతూ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బోర్డు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కానీ లేదు రాజశేఖర రెడ్డి ట్రస్ట్ అని పెట్టి కానీ ఎక్కడన్నా సరే ఎండాకాలం జనాలకు మంచినీళ్ళు పోసి ఒక చలివేంద్రం అనే బెట్టంగా మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మిగిలిన స్కూల్స్ కాలేజీలు క్యాన్సర్ హాస్పిటల్స్ ఇవన్నీ వదిలేసేద్దాం. వీడు 2.2 లక్షలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తారని చెప్పని వెళ్ళా అంట. ఏ విధంగా సహాయం చేస్తారు? ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఆయన మంజూరు చేసే అధికారం ఆయనకి లేదు. అంటే అంతెక్కడ వస్తుంది? ఒకవేళ అమ్మఒడి మంజూరు చేయడానికి ఆయనకు అధికారం లేదు కదా. ఇప్పుడు ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రి కింద లెక్క. కాబట్టి అంటే ఈ మాత్రం అవగాహన లేని అమాయకుడు ఇతను అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అతను వెళ్ళాడు అనుకోవాలా? వెళ్ళాడే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి అటెన్షన్ డ్రా చేయాలి అని అంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తే డ్రా చేస్తాడా? అక్కడ ఏదో ప్రయత్నం జరిగినట్టుగా ఒక సంఘటనని సృష్టించే ప్రయత్నం తప్పది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారితోటి పని ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించుకోవాలి అని అంటే ఆ కాన్వాయ్లోకి వెళ్ళి అక్కడ అద్దాల పగలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని దగ్గరికి చేరదీసి భలే పగలు కొట్టేవరా బాబు, చెప్పు నీకేం కావాలని చెప్పని అడుగుతాడా? అడగడగా. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి అని అంటే బస్సులు ఎమ్మడ పరిగెత్తాలి. మనం చూసాం కదా ఈ మధ్యకాలంలో, సాష్టాంగ నమస్కారాలు చేయాలి, మోకాళ్ళ మీద కూర్చొని దండాలు పెట్టాలి. ఈ చేస్తే చాలా సందర్భాల్లో బస్సు ఆపకుండా వెళ్తున్నారు, కొన్ని సందర్భాల్లో బస్సు ఆపి దిగి మాట్లాడుతున్నారు, ఖాళీ బిందెలు తీసుకొని వెళ్ళాలి. అటువంటి వాటికి రెస్పాండ్ అవ్వడం చూసాను తప్ప కాన్వాయ్లకు చొరబడిపోయి అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ చేసి అక్కడికి వెళ్ళి అద్దాలు పగల కొడితే జగన్మోహన్ రెడ్డి గారి అటెన్షన్ రావద్దా? 100కి 100 పాళ్ళు ఈ సంఘటనలో చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. ఖచ్చితంగా మరొక కోడికత్తి డ్రామా లాంటి ఎమోషన్స్ పండించే ప్రయత్నంగానే నేనైతే భావిస్తున్నా. అంటే మందు కొట్టాడు అతను అని కొంతమంది చెప్తున్నారు, లేదు కొట్టలేదు, అతను సాధారణంగానే మాట్లాడుతున్నాడు అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మందు కొట్టి వచ్చినా కొట్టకుండా వచ్చినా అతనంటూ అక్కడికి వచ్చాడు, సెక్యూరిటీ బ్రీచ్ అయింది అని చెప్పని అంటున్నారు. మొట్టమొదటిగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రక్షణకు సంబంధించి ఎస్పీజీ అని చెప్పని ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కుమార్తెల రక్షణకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు పే చేసి ఆ భద్రతా వలయాన్ని సృష్టించుకున్నారు. అంటే ప్రజలకి ఆల్రెడీ కలిగిస్తున్న అసౌకర్యాలు ఇందాక నేను చెప్పాను కదా, వాటికి తోడు ఇంతటి పటిష్ట భద్రతా వ్యవస్థ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ పటిష్ట భద్రతా వ్యవస్థలోకి కూడా ఇటువంటి వాళ్ళు చొరబడగలిగారు అని అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన భద్రతను పునఃసమీక్షించుకోవాలి. లేదా ఇంకేమన్నా ప్లాన్స్ జరుగుతున్నాయి అనుకోవాలా? ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదో అపకారం తలపెట్టాలి అని అంటే ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉన్నారు, ఆ బస్సు జోలికి కాదు కదా. ఇంకెవరన్నా కావాలని చేయించుండొచ్చా? ఖచ్చితంగా ఈ ప్రజల అటెన్షన్ డ్రా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి సభల సందర్భంగా సాయంత్రం 6 అవ్వగానే 6 అయింది కాబట్టి చీకటి పడిపోతుంది కాబట్టి భద్రతా దళాలు క్యాట్ వాక్ వద్దంటున్నారు కాబట్టి క్యాట్ వాక్ కాదు ర్యాంప్ వాక్, ఆ ర్యాంప్ వాక్ వద్దంటున్నారు కాబట్టి నేను ర్యాంప్ వాక్ ఆపేస్తున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో, అంటే ముందేమో ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు, ఆ ర్యాంప్ మీదకి వస్తాడని చెప్పని జనాలు ఎదురు చూస్తున్నారు. కానీ సరిగ్గా 6కి ఏం చీకటి పడుతుంది? ఇప్పుడు 6 గంటలకు చీకటి పట్టడం అంటే ఇప్పుడు 9 దాకా 10 దాకా బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నారు కదా. పాదయాత్ర సందర్భంగా ఆనాడు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు కదా. ఇప్పుడు 6 అవ్వగానే 6 తర్వాత ఏ నాయకుడు దేశంలో ప్రసంగించట్లేదా?
ఏదో ఇన్సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చీమను చూసి కూడా ఉలిక్కిపడే పరిస్థితిలో ఉన్నట్టుగా పరిస్థితులు మనకి, అంటే ఆ భద్రతా వలయం ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది మనకి. నేనైతే 100కి 100 పాళ్ళు నిన్న జరిగిన సంఘటనని ఆర్కెస్ట్రేటెడ్ ఇష్యూగానే నేను భావిస్తా ఉన్నా.